స్పోర్ట్స్ హాస్టల్ అనేది ఒక లైఫ్ అండి ఎవరికైనా. సో 1982లో నేను సెలక్షన్ ట్రయల్స్కి వచ్చాను. లక్కీగా నాకు సెలక్షన్ దొరికింది. సెలక్షన్ దొరికిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సీనియర్స్ని అందరిని చూశాను. ఇంతకుముందు నాకు ఇక్కడ ఒక్కసారి ఏదో ఒక నేషనల్స్ ఆడాను, జూనియర్ నేషనల్ పూణేలోని. వైజాగ్ నుంచి సెలెక్ట్ అయ్యాను. వైజాగ్లో అప్పటికి 4-5 సార్లు టీంలో నుంచి కట్ చేయడాలు అవి మీకు రెగ్యులర్గా తెలిసి ఉంటుంది. ప్రతి ప్లేయర్కి ఇవి ఉంటాయి స్టార్టింగ్లోని. సో నన్ను పికప్ చేశారు, ఎందుకంటే కొంచెం స్లిమ్గా ఉండేవాడిని, హైట్ ఏమో 6 ఇలాగ ఉన్నానని చెప్పేసి. సో అక్కడ జాయిన్ అయ్యాను ఏవెన్ కాలేజ్లో. ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ కాల్ వచ్చింది, ఇక్కడ జాయిన్ అయిపోయాను 1982లో ఇక్కడ. సో ఇక్కడ జాయిన్ అయిపోయిన సేమ్ ఇయర్లోనే జూనియర్ సీనియర్స్ ఆడడం కూడా మొదలెట్టాను నేను. యాక్చువల్గా నాకు మన అసోసియేషన్ కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా జూనియర్స్ సీనియర్స్ ఆడి ఇంకా చాలా పైకి వచ్చినట్టున్నాడు కుర్రోడు అని చెప్పి మరి ఏ ఉద్దేశం మీద ఎంకరేజ్ చేశారు, కానీ ఎంకరేజ్ చేశారు. నాకు సీనియర్ ప్లేయర్స్తో ఆడడం అనేది నాకు అదృష్టం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఒకటికే కాదు, అన్ని గేమ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడికి ఏంటంటే చాలా పిల్లలు. మనం ఈరోజు ముఖేష్, మనం చాలా పేర్లు మాట్లాడుకుంటుంటాం యాక్చువల్గా. గోపి వీళ్ళందరూ స్పోర్ట్స్ హాస్టల్ ప్రోడక్ట్ యాక్చువల్గా.